హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ చికెన్తో చేద్దాము. మీకు అస్సలు వంట రాలేదా? పర్లేదు. చిన్నపిల్లల పర్లేదు. జస్ట్ మీకు స్టవ్ ఆన్ చేయడం తెలిసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటన్న ఐడియా ఉంటే చాలు. ఇంకెవ్వరు హెల్ప్ లేకుండా అబ్బాయిలైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీ. దీనికి ఆనియన్స్ కట్ చేయడం, కటింగ్తో అసలు పెద్ద పనే లేదు. అసలు మీరు చాలా ఈజీగా ఎవ్వరికి అసలు వంట తెలీదు, ఎవరి హెల్ప్ లేదు అని అనుకొని ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాము ఎలా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకొని అలా కళాయిలో వేసుకోవాలి. సిమ్లో పెట్టి స్టవ్ ఉంచుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోద్ది. సో అదంతా వాటర్ అంతా వంపేసి ఓన్లీ చికెన్ పీసెస్ని తీసుకోవాలి. మనం బేసిక్ కుకింగ్ ఐడియా ఉంటే చాలు మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఏదో ఒక హోటల్ స్టైల్ చికెన్ రెసిపీలా ఉంటుంది. మీరు ఆ ప్లేట్లోకి చికెన్ పీసెస్ తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చికెన్ మసాలా పౌడరు అవి ఉంటే చాలు మీకు మీ ఇంట్లోని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచడం లేకపోతే అలా చేయడం అవి ఏమీ అవసరం లేదు. మీరు జస్ట్ మిక్స్ చేసేసుకొని మీరు రెడీ చేసేసుకోవచ్చు కుకింగ్కి. నా ఛానల్లో ఇదే ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫన్ అండ్ ఫుడ్ విత్ తేజు. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో చికెన్ పీసెస్ అన్నీను. ఆ చికెన్ పీసెస్ అన్నీ మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసేయచ్చు. ముందుగా ఏమి వేయడం ఉండదు, ఆనియన్స్ అవి ఫ్రై చేయడం ఉండదు, అసలు ఇంకేమీ ఉండదు. జస్ట్ మీరు అలా మిక్స్ చేసిందంతా అలా ఆయిల్లో వేసేయడమే. ఆయిల్లో వేసేసి అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి మధ్యలో. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చికెన్ కుక్ అయిందా లేదా అని లాస్ట్లో మనం చెక్ చేసుకోవాలంతే. మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా అడుగంటుకోకుండా ఉండటానికి అంతే. ఒక 70% కుక్ అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ కరివేపాకు నుంచి వచ్చే ఫ్లేవర్ చాలా చికెన్లో టేస్ట్ ఇంకా పెంచుతుంది, చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో కరివేపాకు వేసుకొని అలా మిక్స్ చేసుకోండి.
ఎలా అయిపోయిందో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.